భీమవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కి ఘన స్వాగతం. గజమాలతో స్వాగతం పలికిన కూటమి నేతలు. భీమవరంలో కూటమి ఎన్నికల కార్యాలయం ప్రారంభం. బాధ్యతగా పనిచేయాలన్న తోట సీతారామలక్ష్మి. పోలవరంలో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం. గత ఎన్నికల్లో మోసం చేశారని అడ్డుకున్న గ్రామస్తులు. పార్టీ మార్పు ఊహాగానాలపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేసిన గంగుల కమలాకర్. నిర్మల్ జిల్లాలో విద్యార్థులకి ఫుడ్ పాయిజన్. మాట్లాడేందుకు నిరాకరించిన కలెక్టర్పై తల్లిదండ్రుల ఆగ్రహం. జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పుడే తీసుకోకండి. తల్లిదండ్రులకి తెలంగాణ ఇంటర్ బోర్డు సూచన. ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస సంచలనాలు. వెలుగులోకి ఎమ్మెల్యేలు కొనుగోలు ఎపిసోడ్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. మన్యంలో వడగాల్పులు, తెలంగాణలో బగబగలు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు వైసీపీ నేతలు. ప్రమాణం చేసిన వైవి, మేడా, గొల్లా బాబురావు. నల్గొండ మున్సిపాలిటీ ట్యాంకులో పడి 30 కోతుల మృతి. ఘాటుగా స్పందించిన కేటీఆర్. కూరగాయలమ్మే వ్యక్తిని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపిన పోలీసు అధికారి కొడుకు. రాజస్థాన్లోని జైపూర్లో ఈ ఘటన. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. ప్రమాణం చేయించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. ఆస్తి 20 కోట్లు, సొంత వాహనం లేదు. వాయనాడ్లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. నీటిని పొదుపుగా వాడాలన్న ఎమ్మెల్యే వివేక్. కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నేతల టెన్షన్. జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. బోరు బావిలో పడ్డ 2 ఏళ్ల చిన్నారి. కర్ణాటక జిల్లా విజయపురిలో ఘటన. ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్ కి సుప్రీంకోర్టులో భారీ ఊరట. క్యాస్ట్ సర్టిఫికేట్ పై అనుకూలంగా తీర్పు. పురుషుల్లో పడిపోతున్న స్పామ్ కౌంట్. ప్రపంచమంతటా ఇదే పరిస్థితి. శ్రీదేవి బయోపిక్ పై బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు. తాను బతికి ఉన్నంత వరకు శ్రీదేవి బయోపిక్ తీయలేరన్న బాలీవుడ్ నిర్మాత. హైదరాబాద్ లో వాహన తనిఖీల్లో 25 లక్షల విలువైన నకిలీ నోట్ల గుర్తింపు. సంక్షోభంలో దేశ వ్యవసాయ రంగం. నీరు గారిన హర్కేత్ కో పానీ స్కీమ్. బీజేపీ నేతల చేతుల్లోకి సైనిక స్కూళ్లు. ది రిపోర్టర్స్ కలెక్టివ్ తాజా కథనం. తూర్పు చైనాలో తుఫాను. 7 మృతి. అక్షయపాత్ర కృషి గర్వకారణం. 400 కోట్ల మందికి అన్నదానంపై ఐక్యరాజ్య సమితిలో వేడుక.
గిఫ్ట్ గా 20,000 ఏనుగులు పంపమంటారా? జర్మనీని హెచ్చరించిన బోట్సువానా.